ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్ నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్ మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సారు ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక సో నువ్వు దేని గురించి వరి అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం 9th క్లాస్లోని నెంబర్ సిస్టమ్ అనే చాప్టర్లోని ఎక్సైజ్ నెంబర్ 1.3లోని అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. సో వీడియో మనకి ఖచ్చితంగా 9th వాళ్ళకి ఉపయోగపడుతుంది. అదేవిధంగా డిఎస్సి అండ్ టెట్ మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మెగా డిఎస్సి రిలీజ్ చేసిందండి. సో ఈ మెగా డిఎస్సి సందర్భంగా సో ఎవరైతే టెట్ డిఎస్సి రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సో ఎవరికైతే డివిజన్స్ రావో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ వాళ్ళు కూడా చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఇంకా ఆలోచించకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ అందరూ ఖచ్చితంగా లైక్ చేయాలి, అదేవిధంగా ఖచ్చితంగా షేర్ చేయాలి. ఓకే, ఎక్సైజ్ నెంబర్ 1.3. రైట్ ద ఫాలోయింగ్ ఇన్ డెసిమల్ ఫార్మ్ అండ్ సే వాట్ కైండ్ ఆఫ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ ఈచ్ హ్యాస్. సో ప్రతి దాని యొక్క డెసిమల్ ఫామ్ రాయండి, తర్వాత అది టెర్మినేటింగ్ డెసిమలా లేదంటే నాన్ టెర్మినేటింగ్ విత్ రికరింగ్ డెసిమలా రాయమన్నాడు. సో అది టెర్మినేటింగ్ డెసిమలా లేదంటే నాన్ టెర్మినేటింగ్ విత్ రికరింగ్ డెసిమలా రాయమన్నాడు. సో అంటే మనం దీనికి ఖచ్చితంగా డివిజన్ చేయాలి. డివిజన్ చేస్తే మనకి ఈజీగా తెలుస్తుంది. సో ఫస్ట్ వన్కి డివిజన్ చేయవలసిన లేదు. ఎందుకు? కిందన 100 ఉంటే మనం పైన రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్కి అన్ని ప్లేసెస్ తర్వాత పాయింట్ పెట్టాలి. సో కనుక ఇక్కడ 2 zeros ఉన్నాయి కనుక 1 2 ఇక్కడ వస్తుంది పాయింట్, అంటే 0.36 అంటే ఏంటిది? పాయింట్ అంటే పాయింట్ ముందు మనం 0 పెట్టుకోవచ్చు, ఎన్ని కావాలంటే అన్ని, అంటే 0.36 దీన్ని డివిజన్ చేయవలసింది. సో కనుక 0.36 కనుక సో దీన్ని మనం ఏమంటాం? ఇట్ ఈస్ డెసిమల్ ఎక్స్పాన్షన్, ఇట్ ఈస్ డెసిమల్, it is terminating decimal, it is terminating decimal. సెకండ్ 1ని 11తో డివైడ్ చేయాలి. 1 ఏంటి? 11తో డివైడ్ చేయాలి. చేద్దాం. 1 అనే నెంబర్ని 11తో డివైడ్ చేద్దాం. సో 1 అనేది 11 టేబుల్లో ఉందా? లేదు. కనుక మనం ఏంటి ఇక్కడ పాయింట్ పెట్టుకోవాలి. పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ మనకి 0 వస్తుంది. పాయింట్ పెట్టుకుని మనకి ఏమొస్తుంది? 0 వస్తుంది. పాయింట్ అన్నా 0 పాయింట్ అన్నా ఒకటే, అంటే పాయింట్ ముందు మనం 0 పెట్టుకున్నా పర్లేదు. మరి 10 కూడా 11 లేదు, అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ ఒక 0 పెట్టుకుంటే మనకి ఇక్కడ ఇంకో 0 పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక 0 పెట్టుకుంటే ఇక్కడ 0 పెట్టుకోవచ్చు. లేదు సార్ నేను అలా చేయను సార్ అంటే ఇక్కడ 0 రాసుకొని 0 11 0 రాసుకొని సో 10 వస్తుంది. అప్పుడు ఈ పాయింట్ మనకి 0 వస్తుంది కదా, అలాగైనా చేయొచ్చు. అలా చేసే బదులు డైరెక్ట్గా రాయచ్చమాట. సో 11 9s are 99, 100లో 99 తీస్తే 1. ఈ పాయింట్ అనేది మనకి 0 ఇస్తుంది, ఈ పాయింట్ అనేది మనకి 0 ఇస్తుంది. 10 అనేది 11లో లేదు, 10 అనేది 11 టేబుల్ లేదు, అంటే మళ్ళీ ఇక్కడ ఒక 0 పెట్టుకుంటే మనం ఇక్కడ ఒక 0 పెట్టుకోవచ్చు. లేదంటే ఇక్కడ 0 పెట్టుకుని 11 zeros 0 రాసి మళ్ళీ 10 రాసి మళ్ళీ పాయింట్ 0 ఇస్తే అప్పుడు 100 అవుతుంది. ఎలాగైనా పర్లేదు. నెక్స్ట్ మళ్ళీ 11 9s are 99, 1. సో పాయింట్ అనేది మనకి 0 ఇస్తుంది. 10 అనేది 11 టేబుల్, మళ్ళీ 0 పెట్టుకుంటే మళ్ళీ ఇక్కడ 0 పెట్టుకోవచ్చు. 11 9s are 99, 1. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. అలా మీరు ఎంత 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 చేసినా సరే మీకు అలా వస్తూనే ఉంటుంది. 119 మీరు 11 టేబుల్తో అలా ఎంతవరకు డివిజన్ చేస్తే అంతవరకు అలా వస్తుంది. అంటే ఏంటి అర్థం? ఇది నాన్ టెర్మినేటింగ్ విత్ రికరింగ్ డెసిమల్. అంటే ఇప్పుడు మనం ఏం రాయొచ్చు? దేర్ఫోర్ 1/11 ఈజ్ ఈక్వల్ టు 0.09 బార్. అంటే ఎందుకంటే 09 పాయింట్ తర్వాత 09 అండ్ సో ఆన్ రిపీట్ అవుతుంది, అండ్ సో ఆన్. సో కనుక మనం 1/11 అని రాయొచ్చు, 0.09 బార్ రాయొచ్చు అనమాట. సో అంటే ఏంటి? దేర్ఫోర్ ఇట్ ఈస్ నాన్ టెర్మినేటింగ్, అంటే ఎండింగ్ అవ్వట్లేదు, టెర్మినేట్ అవ్వట్లేదు, నాన్ టెర్మినేటింగ్
ఎండింగ్ అవుట్లే. నాన్ టెర్మినేటింగ్ అంటే ఏంటి? ఎండింగ్ అవుట్లే. విత్ రికరింగ్, సో రిపీట్ అవుతుంది ఏంటి? 09. సో విత్ రికరింగ్ ఆర్ రిపీటింగ్ అని కూడా రాయొచ్చు. విత్ రికరింగ్, ఇట్ ఈస్ నాన్ టెర్మినేటింగ్ అండ్ విత్ రికరింగ్ డెసిమల్. డెసిమల్ కదా, పాయింట్ ఉంది కదా, సో అది మరి ఇలా రాయాలి. సో నెక్స్ట్ 4 1/8. 4 1/8 దీన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ రాసి డివిజన్ చేయొచ్చు. 4 8s 32. 32 + 1 33. సో 33/8 అంటే 33ని 8తో డివైడ్ చేయొచ్చు. లేదు అంటే 1ని 8తో డివైడ్ చేసి వచ్చిన ఆన్సర్ని 4కి యాడ్ చేయొచ్చు. 1ని 8తో డివైడ్ చేసి వచ్చిన ఆన్సర్ని 4కి యాడ్ చేయొచ్చు. లేదంటే 4 8s 32. 32 + 1 33. 33ని 8తో డివైడ్ చేయొచ్చు. ఓకే, 33ని 8తో డివైడ్ చేద్దాం. 8 4s 32. 8 4s 32. 33లో 32 తీస్తే 1. 1 అనేది 8 టేబుల్ లేదు కనుక మనం ఏం చేయాలి? ఇక్కడ పాయింట్ పెట్టుకోవాలి. సో ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే 0 అవుతుంది. 8 2s 16 ఎక్కువ అయిపోతుంది కనుక ఏం చేయాలి? 8 1s 8. సో 10లో 8 తీస్తే 2. ఈ పాయింట్ అనేది మనకి 0 ఇస్తుంది. 8 2s 16. 20లో 16 తీస్తే 4. మళ్ళీ ఈ పాయింట్ అనేది మనకి 0 ఇస్తుంది. 8 5s 40. 0 వస్తే మనకి డివిజన్ అనేది అయిపోయినట్టే. అంటే ఇది టెర్మినేటింగ్ డెసిమల్. ఇది ఇక్కడ 5తో అయిపోయింది, ఇంకా చేయలేము ఈ సమ్ కనుక మనకేమొచ్చింది? therefore 4 1/8 ఈజ్ ఈక్వల్ టు మన ఆన్సర్ ఇది 4.125. 4.125. So therefore it is terminating decimal. It is terminating decimal. Next, fourth one. 3ని 13తో డివైడ్ చేయాలి. 3ని 13తో డివైడ్ చేయాలి. సో 13 బ్రాకెట్లో ఉంటుంది, 3 ఇక్కడ ఉంటుంది, ఇది మాట. 3 అనేది 13 టేబుల్లో ఉండదు కనుక మనం ఏంటి? 0 పాయింట్ లేదంటే పాయింట్ పెట్టుకుంటే మనకి ఇక్కడ 0 వస్తుంది. 13 1s 13. 13 2s 26. 13 3s 39. 13 3s తీసుకుంటే 39 ఎక్కువైపోతుంది కనుక 13 2s 26. సో కనుక 2 తీసుకోవచ్చు ఇక్కడ. 26. 30లో 26 తీస్తే 4. ఈ పాయింట్ అనేది మనకి ఇక్కడ 0 ఇస్తుంది. 13 1s 13. 13 2s 26. 13 3s 39. 13 4s 52. 52 ఎక్కువైపోతుంది కనుక 13 3s తీసుకోవాలి. 13 3s 39. 40లో 39 తీస్తే 1. 40లో 39 తీస్తే ఎంత? 1. ఈ పాయింట్ అనేది మనకి ఇక్కడ 0 ఇస్తుంది. ఈ పాయింట్ అనేది మనకి 0 ఇస్తుంది. ఇప్పుడు మనం సో 10 అనేది 13 టేబుల్ లేదు, ఆల్రెడీ 0.10 ఇస్తుంది, ఇంకివ్వదు. సో కనుక ఇప్పుడు అయితే మనం 13 0s 0 రాసి 10 మనకి 10లో 0 తెస్తే 10 వచ్చి ఆ పాయింట్ మళ్ళీ 0 తెచ్చుకునే బదులు ఇక్కడ డైరెక్ట్గా 0 రాసి ఇక్కడ 0 రాసుకుంటే హ్యాపీ. సో కనుక ఇక్కడ నేను 0 రాసుకుంటాను, ఇక్కడ కూడా 0 రాసుకుంటాను. ఇప్పుడు మళ్ళీ 13 1s 13. 13 2s 26. 13 3s 39. 13 4s 52. 13 5s 65. 13 6s 72 78. 13 7s 91. 13 7s 91. 13 8s 104. 13 8s అయితే 104 ఎక్కువైపోతుంది కనుక 13 7s తీసుకోవాలి. 13 7s 91. 100లో 91 తీస్తే 9 అవుతుంది. 100లో 91 తీస్తే 9 అవుతుంది. సో పాయింట్ అనేది ఇక్కడ 0 ఇస్తుంది. మళ్ళీ ఈసారి 13 7s 91 కనుక ఖచ్చితంగా 6 తీసుకోవాలి. ఖచ్చితంగా ఏం తీసుకోవాలి? 6 తీసుకుంటే 13 6s 78. సో 10లో 8 తీస్తే 2, ఇంకా 8 ఉంటుంది. 8లో 7 తీస్తే 1. అబ్బా, జస్ట్ 1 నెంబర్. సో 12 అనేది 13 లేదు కనుక పాయింట్ అనేది 0 ఇస్తుంది. పాయింట్ అనేది మనకి 0 ఇస్తుంది. ఇంకా డైరెక్ట్గా 13 10s 130 ఎక్కువైపోతుంది కనుక నెక్స్ట్ 39s తీసుకోవాలి. 39s 117. 39s 117. 120లో 117 తీస్తే 3 అంటే మళ్ళీ 3, మళ్ళీ 0 పెట్టుకుని మళ్ళీ 30, మళ్ళీ 40, మళ్ళీ 100, మళ్ళీ 90, మళ్ళీ 120 అండ్ సో ఆన్ వస్తుంది. సో అంటే ఇది అండ్ సో ఆన్
అండ్ సో ఆన్. అంటే మళ్ళీ 2 వస్తుంది, మళ్ళీ 3 వస్తుంది, మళ్ళీ 0 వస్తుంది, మళ్ళీ 7 వస్తుంది, మళ్ళీ 6 వస్తుంది, మళ్ళీ 9 వస్తుంది. అవసరం లేదు, మనకు తెలిసిపోయింది. ఎప్పుడైతే 3 రిమైండర్ వచ్చిందో పక్కన పాయింట్ అనేది 0, ఇక్కడ 0 పెట్టుకుంటే మళ్ళీ 30 రిపీట్ అవుతుంది. సో మళ్ళీ 13 టేబుల్లో 13 చేస్తే మళ్ళీ ఇదంతా చేయాలి, మళ్ళీ అదంతా చేయాలి, మళ్ళీ అదంతా చేయాలి, అలా చేసుకుంటూ పోవాలి. సో కనుక therefore 3ని 13తో డివైడ్ చేస్తే మనకేమొచ్చిందంటే 0.230769 బార్. ఇదంతా రిపీట్ అవుతుంది. మళ్ళీ 230,769, 230,769, 230,769, మళ్ళీ ఇదంతా రిపీట్ అవుతుంది. సో కనుక ఇంకా చేయని అవసరం లేదు, మనకు తెలిసిపోయింది. అంటే ఇదేంటి, నాన్ టెర్మినేటింగ్. ఇట్ ఈస్ నాన్ టెర్మినేటింగ్ విత్ రికరింగ్ డెసిమల్. సో therefore it is non-terminating with recurring decimal. Non-terminating with recurring decimal. So fifth one, టూని 11తో డివైడ్ చేయాలి. ఆల్రెడీ మనం 11తో చేసినట్టున్నాం. సో సేమ్ ఇలాగే, అంటే ఇంటూ 2 చేస్తే 18 వస్తుంది, అంతే కదా. సో ఇప్పుడు 1/11, సో దాన్ని రాయొచ్చు 1/11 × 2 రాయొచ్చు. 1 2 2 కదా. సో 1 2 2 కనుక సో దీన్ని మనం మళ్ళీ యాస్టీజ్ చేయాలి, కాకపోతే 18 వస్తుంది. చిన్న లాజిక్ మాట. సో 1/11 అంటే 0.09 అంటే 2/11 అంటే 0.18, 3/11 అయితే 0.272727, 4/11 అయితే 0.363636, అంతే. దాన్ని మల్టిప్లై చేయడం చూడండి కావాలంటే. 2ని 11తో డివైడ్ చేయాలి. సో 0 పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 0 అవుతుంది. సో 20, 11 1s 11, 20లో 11 తీస్తే 9. సో ఈ పాయింట్ అనేది మనకి 0 ఇస్తుంది. 11 8s 88, సో 90లో 88 తీస్తే 2, మళ్ళీ 0.0 1 11 11, సో 9.0 8 అండ్ సో ఆన్. చూసారా? సో మళ్ళీ ఏంటి అవుతుంది, ఇక్కడ 20 రిపీట్ అవుతుంది, మళ్ళీ 90 20 90 20 90 అలా రిపీట్ అవుతుంది అనమాట. సో therefore ఇక్కడ రాసొచ్చు, therefore 2/11 is equal to 0.18 bar. Therefore it is non-terminating with recurring decimal. సో ఇది కూడా ఏంటి, నాన్ టెర్మినేటింగ్ విత్ రికరింగ్. therefore it is non-terminating with recurring decimal. Non-terminating with recurring decimal. Next, sixth one, last one. ఈ 400 చేత 329ని మనం డివైడ్ చేయాలి. 329ని డివైడ్ చేయాలి. సో 329 అనేది 400లో ఉండదు, అందుకే నేను చిన్న గ్యాప్ ఇచ్చాను 0 రాద్దామని. సో 329 400లో ఉండదు కనుక మనకు 0 పాయింట్, లేదంటే పాయింట్ పెట్టుకున్నా 0 పాయింట్ పెట్టుకున్నా మనకి ఇక్కడ 0 పెట్టుకోవచ్చు. ఓకే, 400 1s 400, 400 2s 800, 400 3s 1200, 400 4s 1600. అంటే ఏం లేదండి, 4 టేబులే. 4 1s 4, 4 2s 8, 4 4s 4 3s 12, 4 4s 16. దానికి 2 0లు పెడుతున్నాను అంతే. 4 5s 2000, 4 6s 2400, 4 7s 2800, 4 8s 3200. అంటే 8 సరిపోతుంది. మళ్ళీ 9 తీసుకుంటే 3600 అయిపోతుంది, కనుక 8 తీసుకుందాం. 3200, 90లో 3200 తీస్తే 90 అవుతుంది. సో ఈ పాయింట్ అనేది మనకి ఇక్కడ 0 ఇస్తుంది. సో 900 హ్యాపీగా ఉంటుంది. 400 2s 800, 3s అయితే 1200, కనుక 2s తీసుకుందాం. 2s 800, 900లో 800 తీస్తే 100. సో పాయింట్ అనేది మనకి 0 ఇస్తుంది. సో 400 2s 800, మళ్ళీ 2s తీసుకోవాలి, 3s ఎక్కువైపోతుంది. 800, ఈసారి 200 వస్తుంది, ఈసారి ఏమొస్తుంది 200. సో 0.0 ఇస్తే 2000, అంటే 5s 2000. సో 0 టెర్మినేటింగ్ అయిపోయింది. సో therefore
329ని 400తో డివైడ్ చేస్తే మనకు వచ్చింది 0.8225. Therefore, it is terminating decimal. It is terminating decimal. It is terminating decimal. See the friends, first Roman. So దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని జాగ్రత్తగా మనం ఇప్పుడు సెకండ్ రోమన్కి వెళ్దాం. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లం చేద్దాం. You know that 1/7 is equal to 0.142857 bar. అంటే ఏంటి అర్థం? 0.142857, 142857, 142857, 142857 and so on వస్తుందన్నమాట. Can you predict what the decimal expansion of 2/7, 3/7, 4/7, 5/7, 6/7 are? సో దీని ఆధారంగా 2/7ని, 3/7ని, 4/7ని, 5/7ని, 6/7ని మీరు ప్రెడిక్ట్ చేయగలరా, చెప్పగలరా? వితౌట్ యాక్చువల్ డూయింగ్ ద లాంగ్ డివిజన్. సో డివిజన్ చేయకుండా, లాంగ్ డివిజన్ చేయకుండా చెప్పగలరా అని అడుగుతున్నాడు. ఇఫ్ సో, ఒకవేళ అలా అయితే హౌ, ఎలా? సో లెట్ us see. 1/7 వాడేమి ఇచ్చాడు? 1/7 1/7 is equal to 0.142857 142857 and so on అని ఇచ్చాడు. మనకి ఇప్పుడు 2/7 రావాలంటే ఏం చేయాలి? ఈ రెండింటిని బోత్ సైడ్ 2తో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై 2 ఆన్ బోత్ సైడ్స్. మల్టిప్లై 2 ఆన్ బోత్ సైడ్స్. బోత్ సైడ్స్. వాడు డివిజన్ చేయొద్దు అన్నాడు, మల్టిప్లికేషన్ చేయొద్దని చెప్పలేదు. ఓకేనా? డివిజన్ మాత్రమే చేయొద్దు అన్నాడు. సో మల్టిప్లికేషన్ మనం చేసుకుందాం అంతే. సో కనుక 1/7 into 2, 2 ones are 2, 2/7, 0.142857, 142857 and so on into 2, into 2. 2 ones are 2, so 2/7. So 2/7 చూడండి, 2 sevens are and so on, 2 sevens are 14, 1 should be normal. 2 5s are 10, 10 plus 1 11, 1 should be normal. 2 8s are 16, 16 plus 1 17, 1 should be normal. 2 2s are 4, 4 plus 1 5, 2 4s are 8, 2 1s are 2, 2 sevens are 14, 2 sevens are 14, so 1 should be there. 2 5s are 10, 10 plus 1 11, 1 should be there. 2 8s are 16, 16 plus 1 17, 1 should be there. 2 2s are 4, 4 plus 1 5, 2 4s are 8, 2 1s are 2, 0. ఏం జరిగింది? మనం అబ్జర్వేషన్ చేస్తే ఈ 1 4 అనేది చివరికి వెళ్ళిపోయింది, మిగతా ముందుకు వస్తుంది. 2 8 5 7 1 4 2 8 5 7. సో జస్ట్ ఏంటంటే ఈ 14 అనేది అటు సైడ్ వెళ్ళిపోయింది. అంటే ఏం లేదండి, సింపుల్. ఇది 20 అనుకోండి. సో పాయింట్ పెట్టుకోండి, ఈ పాయింట్ పెట్టుకోండి 20 కదా. 7 4 మనకి 7 20 అనేది 7 టేబుల్లో ఎన్నిసార్లు పోతుంది? 2 times. 7 2s are 14 కదా. అంటే ఇక్కడ 2తో ఏదైతే ఉందో అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది, 2తో ఏదైతే ఉందో అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. అదే లాజిక్. ఇప్పుడు మిగతావి మనం మల్టిప్లై చేయకుండా చేద్దాం. మిగిలిన నెంబర్స్ మనం మల్టిప్లికేషన్ లేకుండా చేద్దాం. అది ఎలాగో చూడండి. నెక్స్ట్ 3/7 0.0 అంటే 30 కదా. 30 అంటే ఏంటి? 7 4s are 28, 7 4s are 28 అంటే 4 నుండి స్టార్ట్ చేయాలి. ఇదే సిరీస్ 4 నుండి స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. 4 4 తర్వాత 2 2 తర్వాత 8 8 తర్వాత 5 5 తర్వాత 7 7 తర్వాత 1 ఇంకా 4 రాయవసరం లేదు, ఎందుకంటే 4 స్టార్ట్ అయిపోయింది కనుక బార్. నెక్స్ట్ 4/7 0.40 40 అంటే 7 5s are 35 అంటే 5 నుంచి స్టార్ట్ అవ్వాలి. సో 5 నుంచి స్టార్ట్ అంటే ఇక్కడ ఉంది
5, నెక్స్ట్ 7, నెక్స్ట్ 1, నెక్స్ట్ 4, నెక్స్ట్ 2, నెక్స్ట్ 8, మళ్ళీ 5 రాయకూడదు బార్. సో 3/7 రాస్తాం, 4/7 రాస్తాం. నెక్స్ట్ 5/7, 0.50. సో 50 అంటే 7 7s are 49 అంటే 7th స్టార్ట్ అవ్వాలి. సో 7th స్టార్ట్ అవ్వాలంటే మీరు ఏదైనా తీసుకుందాం. 7, 1, 4, 2, 8, 5, మళ్ళీ 7 అంటే ఆపిలా బార్. నెక్స్ట్ 6/7 లాస్ట్ వన్, 0.60 కదా, 7 8s are 56 కదా. సో కనుక 8th స్టార్ట్ అవ్వాలి. సో 8 తర్వాత 5, చూడండి 8 తర్వాత 5 తర్వాత 7, తర్వాత 1, తర్వాత 4, తర్వాత 2 బార్. సో 2ని కూడా ఏంటి 2 8 5 7 1 4 బార్ పెట్టుకోండి. సో సరిపోదు. సో ఇక్కడ కూడా ఏంటంటే మీరు బార్ నెక్స్ట్ స్టెప్లో 2/7 = 0.285714 బార్ అని పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ సెకండ్ సమ్. నెక్స్ట్ థర్డ్ సమ్కి వెళ్దాం. Express the following in the form of p/q where p, q belongs to z and q not equal to 0. p, q are integers and q 0 కాదంట. అయితే దీన్ని ఎక్స్ప్రెస్ చేయమన్నాడు p/q లో. ఇది నాన్ టెర్మినేటింగ్ విత్ రికరింగ్ డెసిమల్. ఇక్కడ మనకి ప్రాసెస్ చెప్తాను, షార్ట్కట్ చెప్తాను. సో ప్రాసెస్ ప్రకారం చేయండి. తర్వాత ఆబ్జెక్టివ్ టైప్ ఇస్తే మనకి సమ్మేటివ్ కానీ లేదంటే సమ్మేటివ్లో కానీ లేదంటే ఫార్మేటివ్లో కానీ మనకి ఆబ్జెక్టివ్ టైప్ ఇస్తే ఒక షార్ట్కట్ చేయండి. ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్కి బార్ ఉంటుందో దాన్ని మనం అన్ని 10 పవర్స్తో మల్టిప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి ఎక్స్. లెట్ x is equal to 0.6 బార్. అంటే x is equal to 0.6 బార్ అంటే 6 6 6 6 6 అండ్ సో ఆన్. ఇది మనకి లెక్క. ఇప్పుడు మనకి ఏంటంటే ఈ 0 దీన్ని p/q రూపంలో రాయాలంటే ఇక్కడ 6 అనేది ఒకసారి రిపీట్ అవుతుంది, ఒక 6 మాత్రమే రిపీట్ అవుతుంది. ఎన్ని రిపీట్ అవుతాయో అన్ని 10 పవర్లో రాయాలి. ఒక 6 రిపీట్ అయింది అనుకో 10తో మల్టిప్లై చేయాలి. దీన్ని 2 నెంబర్స్ రిపీట్ అయ్యాయి అనుకోండి 2 3 2 3 2 3 దీన్ని 100తో మల్టిప్లై చేయాలి. 1 2 3 1 2 3 1 2 3 రిపీట్ అయింది. లేదంటే 6 7 8 6 7 8 6 7 8 రిపీట్ అయింది. లేదంటే 5 6 2 5 6 2 5 6 2 రిపీట్ అయింది అనుకోండి 3 డిజిట్స్ రిపీట్ అయితే దీన్ని 1000తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ మనకి పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ రిపీట్ అవుతాయో అక్కడ 10 పవర్ అంటే 10 కానీ 10 స్క్వేర్ కానీ 10 క్యూబ్ కానీ 10 పవర్ 4 కానీ. సో 1 డిజిట్ రిపీట్ అయితే 10 పవర్ 1తో మల్టిప్లై చేయాలి. 2 డిజిట్ రిపీట్ అయితే 10 స్క్వేర్తో మల్టిప్లై చేయాలి. 3 డిజిట్ రిపీట్ అయితే 10 క్యూబ్తో మల్టిప్లై చేయాలి. ఆ విధంగా చేయాలి. ఇక్కడ 1 డిజిట్ రిపీట్ అవుతుంది కనుక 10తో మల్టిప్లై చేద్దాం. సో 10x is equal to 0.666666 and so on into 10. సో 10x is equal to ఏదైనా మన నంబర్ని 10తో మల్టిప్లై చేస్తే పాయింట్ అనేది రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్కి వస్తుందా, లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్కి వస్తుందా? లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్కి వస్తుంది. డివిజన్ చేస్తే రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్కి వస్తుంది, మల్టిప్లై చేస్తే లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్కి వెళ్తుంది. సో ఈ పాయింట్ అనేది ఇక్కడికి వెళ్తుంది. అంటే 6.6666 అండ్ సో ఆన్. ఈ 5 6 తీసుకున్నాను నేను. పాయింట్ ఇక్కడికి వచ్చిన ఇంకా 4 6s ఇక్కడ ఉంటాయి. ఇది 10x. ఇదేంటి 10x. ఆల్రెడీ మనకి x తెలుసు కదా. సో ఈ x దీని కింద రాయండి. x is equal to 0.6666 అండ్ సో ఆన్ రాసిన ఇంకో 6 రాసిన పర్లేదు, అయిపోయిన పర్లేదు, ఎందుకంటే అండ్ సో ఆన్ కనుక. ఇప్పుడు దీని నుండి ఇది సబ్ట్రాక్షన్ చేయండి. మైనస్ 10xలో ఒక x తీస్తే 9x. ఈ 0.666 క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకు మైనస్ చేస్తున్నాం మనం. సో కనుక ఎన్ని 6లు ఉంటాయో అన్నీ కింద ఎన్ని 6లు ఉంటాయో అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా మనకు మిగిలింది ఏంటి 6లో 0 తీస్తే 6. సో x is equal to 9 మల్టిప్లై చేస్తున్నాం. అటు వెళ్తే డివైడ్ చేయాలి. 6/9. 3 2s 3 3s. సో x is equal to 2/3. సో మనకేమన్నాడు, ఈ నెంబర్ని 0.6 బార్ని p/qలో రాయండి అన్నాడు. సో p/qలో రాస్తాం కదా. ఎక్స్ అంటే ఏంటి, ఇదే కదా. ఎక్స్ అంటే 0.6 బార్ అనుకున్నాం. ఇప్పుడు ఎక్స్ వాల్యూ వచ్చింది 2/3 అంటే 0.6 బార్ = 2/3 కదా. సో దేర్ఫోర్ ఇక్కడ రాసేయండి కావాలంటే
Therefore, x అంటే ఏమనుకున్నాం మనం 0.6 bar. So 0.6 bar is equal to 2/3. దీనికి షార్ట్ కట్. షార్ట్ కట్ ఏం లేదు. ఇక్కడ ఇచ్చిన నెంబర్లో పాయింట్లు బార్లు అన్నీ తీసి మామూలు నెంబర్ రాయండి. సో పాయింట్లు బార్లు అన్నీ తీస్తే మనకి ఏమవుద్ది 6. పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్లకి బార్ ఉంటుందో అన్ని 9లు కింద రాయాలి. ఎన్ని నెంబర్లు ఉన్నాయి పాయింట్ తర్వాత ఒక నెంబర్కి ఉంది కనుక బై 9. 3 2s 3 3s 2/3. అదే ఆన్సర్ వచ్చి చూసారా, షార్ట్ కట్ చాలా ఈజీగా ఉంది. సో ఇంకా మిగతా సమ్స్ కూడా షార్ట్ కట్ చెప్తాను. సో ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లంలోని సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఈలో మీరు దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. 0.47 bar. సో లెట్ ఇట్ బి x. x is equal to 0.47 bar. x is equal to 0.47కి మాత్రమే బార్ ఉంది, అంటే 7 మాత్రమే రిపీట్ అవుతుంది. సో 7 7 7 7 అండ్ సో ఆన్. ఎన్ని నెంబర్స్కి రిపీట్ అవుతాయో అన్ని 10sతో మల్టిప్లై చేయాలని చెప్పాను. సో అంటే ఒక 7 కనుక ఒక 10 ఇక్కడ. సో 10 into x is equal to 0.477777 and so on into 10. సో 10x is equal to 10తో మల్టిప్లై చేస్తే పాయింట్ అనేది రైట్ సైడ్కి ఒక ప్లేస్ మూవ్ అవుతుంది, అంటే 4.7777 and so on. సో x వాల్యూ ఉంది కదా, x వాల్యూ తీసుకుందాం. సో x is equal to 0.4777 and so on. ఇంకో 7 రావాల్సింది ఎందుకంటే క్యాన్సిల్ అవుతాయి కనుక. సబ్ట్రాక్షన్ చేయండి. సో మైనస్ 10xలో x తీస్తే 9x. ఈ 777 క్యాన్సిల్ అయిపోతుంది. సో 7లో 4 తీస్తే 3 పాయింట్ ఉంది, 4లో 0 తీస్తే 4. సో x is equal to ఏమొచ్చింది 4.3/9 వచ్చింది. మనం పాయింట్ తీసేస్తే పైన ఒక పాయింట్ తీస్తే కిందన ఒక 10 రాసుకోవాలి, అంటే 0 రాసుకోవాలి కనుక x is equal to 43/90. ఇదే ఆన్సర్. సో దీని షార్ట్ కట్ x అంటే ఏంటి మనకి. సో therefore 0.47 bar is equal to 43/90. షార్ట్ కట్. ఏంటి షార్ట్ కట్ దీనికి? మీకేం చెప్పాను, పాయింట్లు బార్లు అన్నీ తీసి మామూలుగా రాయండి. సో మామూలు నెంబర్ ఎంత అక్కడ 47. సో 47 మైనస్ ఇప్పుడు ఈ నెంబర్ నుండి తీయాలి. ఏం తీయాలి? ఈ బార్కి బిఫోర్ ఏదైతే నెంబర్ ఉందో, అంటే బార్ ఎక్కడ ఉన్నదైతే స్టార్ట్ అయిందో దాని బిఫోర్ ఎంత అవుతుందో ఆ నెంబర్ తీయాలి. సో 7 బార్కి ముందు ఎంత ఉంది 4 ఉంది. సో ఆ ఓన్లీ నెంబర్ మాత్రమే తీయాలి. 4 బై ఎన్ని నెంబర్స్కి మనకి పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్కి బార్లు ఉంటాయో, ఎన్ని డిజిట్స్కి బార్లు ఉంటాయో అన్ని 9 రాయాలి. 7 అనే ఒక నెంబర్కే బార్ ఉంది కనుక కింద ఒక 9 రాయాలి. పాయింట్కి బార్కి మధ్యలో ఎన్ని నెంబర్స్కి బార్లు లేవో అన్ని 0లు రాయాలి 9 తర్వాత. సో అంటే ఇక్కడ పాయింట్కి 7 బార్కి ఒక డిజిట్ మాత్రమే ఉంది, 4 అయినా ఒక డిజిట్ ఉంది, అంతే ఒక 0 రాయాలి. 47లో 4 తీస్తే 43/90. సో అదే కదా మనకు వచ్చిన ఆన్సర్. అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ సొల్యూషన్. So let x is equal to 0.001 bar. 3 నెంబర్స్కి బార్లు ఉన్నాయి, ముందు రాసేద్దాం. x is equal to 0.001 001 001 and so on. 3 నెంబర్స్కి మనకి బార్లు ఉన్నాయి కనుక 10 క్యూబ్తో మల్టిప్లై చేయాలి బోత్ సైడ్, లేదంటే 1000తో మల్టిప్లై చేయాలి. 10 క్యూబ్ అన్న 1000 అన్న ఒకటే కదా. సో మల్టిప్లై 1000 on both sides. 1000 x is equal to 0.001 001 001 and so on into 1000. So 1000 x is equal to
1000తో మల్టిప్లై చేస్తే పాయింట్ అనేది 3 ప్లేసెస్ లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్కి వెళ్తుంది. సో లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్కి అంటే ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్తుంది అనమాట. సో అప్పుడు మనకేం రాయొచ్చు 001.001 అండ్ సో ఆన్. ఇప్పుడు మనం x ఈజ్ ఈక్వల్ 0.001 బార్ కదా, మనకు నచ్చిన అనుసార్లు రాసుకోవచ్చు. సో కనుక 0.001 అండ్ సో ఆన్ రాస్తాను. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేయండి. మైనస్ 1000xలోని ఒక x తీస్తే 999x ఈజ్ ఈక్వల్ టు ఈ 001 క్యాన్సిల్ అయిపోతాయి. సో 1లో 0 ఇస్తే 1. సో x ఈజ్ ఈక్వల్ టు 1 బై ఈ 999 మల్టిప్లై చేస్తుంది కనుక ఇట్స్ వస్తే డివైడ్ చేస్తుంది. సో 999 1 బై 999. x అంటే ఏంటి మనకి? సో దేర్ ఫోర్ 0.001 బార్ ఈజ్ ఈక్వల్ టు 1 బై 999. మరి దీని షార్ట్ కట్ వచ్చేద్దాం. లెట్ us see. పాయింట్లు బార్లు లేకుండా ముందు మామూలుగా నెంబర్ అవుతాం. పాయింట్లు బార్లు లేకుండా నెంబర్ అనేది ఓన్లీ ఒకే ఒక నెంబర్ 1 బై పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్కి బార్లు ఉంటాయో కింద అన్ని 9లు రాయాలి. పాయింట్ తర్వాత 1 2 3 డిజిట్స్కి బార్లు ఉన్నాయి అంటే 3 9s రాయాలన్నమాట. అయిపోయింది 1/999. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం థర్డ్ రౌండ్కి వెళ్దాం. ఇప్పుడు మనం ఫోర్త్ ప్రాబ్లంకి వెళ్దాం. Express 0.99999 and so on in the form of P by Q. Are you surprised by your answer? Are you surprised by your answer? ఇక్కడ మనకి 0.9999 రాస్తాం అంటే దీన్ని x అనుకుందాం. లెట్ ఇట్ బి x. x ఈజ్ ఈక్వల్ టు 0.99999 and so on. ఓకేనా? ఆర్ యూ సర్ప్రైజ్ బై యువర్ ఆన్సర్? సో మీ ఆన్సర్ చేసి మీరు సర్ప్రైజ్ అయ్యారా? సో ఇటువంటి సర్ప్రైజ్ని మీ టీచర్స్తోనూ మీ యొక్క ఫ్రెండ్స్తోనూ డిస్కస్ చేయండి అంటున్నాడు. ఓకే. సో ముందు మనకి ఇక్కడ ఎన్ని 9లు రిపీట్ అవుతున్నాయి? 1 9. సో 9 బార్ అని అర్థం అన్నమాట. సో కనుక మనం దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి? 10తో మల్టిప్లై చేయాలి. 10 into x ఈజ్ ఈక్వల్ టు 0.9999 and so on into 10. సో 10x ఈజ్ ఈక్వల్ టు పాయింట్ అనేది ఒక రైట్ సైడ్ మూవ్ అవుతుంది. సో కనుక 9.9999 and so on. సో ఇప్పుడు ఈ xని తీసేద్దాం. x ఈజ్ ఈక్వల్ టు 0.9999 and so on. 10xలో ఒక x తీస్తే ఏంటి? 9x. సో 999 క్యాన్సిల్ 0 పాయింట్తో సహా. సో 9లో 0 తీస్తే 9. సో x ఈజ్ ఈక్వల్ టు 9/9. సో 9 1s 9 1s. x ఈజ్ ఈక్వల్ టు 1. x అంటే ఏంటి? 0.9999 and so on ఈజ్ ఈక్వల్ టు 1. చాలా ఆశ్చర్యం వేస్తుంది కదా. సో 0.9999 and so on ఈజ్ ఈక్వల్ టు 1 అయిపోయింది. సో ఇట్స్ రియల్లీ మ్యాథ్స్లోనే ఒక వండర్. సో ఒక మిరాకిల్. మరి ఎందుకైంది ఇలాగా? మీ టీచర్స్తోనే ఫ్రెండ్స్తోనే డిస్కస్ చేయండి. సో దీని యొక్క రీజన్ అనేది కింద నా కామెంట్ సెక్షన్లో వీడియో ఎండింగ్లో పెడతాను. ఓకేనా? సో దీని యొక్క రీజన్ అనేది నేను కింద కామెంట్ సెక్షన్లో పెడతాను, కానీ రేపు పెడతాను. ఈలోపు మీరు ఏం చేయాలంటే మీ ఫ్రెండ్స్తోనూ మీ టీచర్స్తోనూ డిస్కస్ చేయండి. ఎందుకు 0.999 and so on అనేది 1 వచ్చింది? దీని ఆన్సర్ నేను పెడతాను కింద కామెంట్ సెక్షన్లో పెడతాను. సో మీరు మనకు ముందు డిస్కస్ చేయండి. ఆన్సర్ చూడొద్దు కామెంట్ సెక్షన్లో. ఫస్ట్ డిస్కస్ చేసి ఎందుకు ఇలా వచ్చింది, ఒక డెసిమల్ అనేది ఒక నెంబర్ ఎలా ఈక్వల్ అయిపోయింది. ఇది నెంబర్ కదా, సో రేషనల్ నెంబర్. ఒక డెసిమల్ ఫ్రాక్షన్ అనేది ఒక రేషనల్ నెంబర్ లేదంటే ఒక నేచురల్ నెంబర్ హోల్ నెంబర్కి ఎందుకు ఈక్వల్ అయింది? మరి మనం డెసిమల్స్ని p/q ఫామ్లో మార్స్తాం, p/qని డెసిమల్స్లో మార్స్తాం. మరి వాటిని దీనిలో ఏ విధంగా మార్చాలి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో మీకు తెలిస్తే చెప్పండి. ఓకేనా? తెలిస్తే చెప్పండి, డిస్కవర్ చేసి చెప్పండి, వెతికేసి చెప్పండి. ఓకేనా? మరి డెసిమల్ని ఫ్రాక్షన్లో మార్చాం అంటే p/qలో మార్చాం 1/1. మరి 1/1ని 0.999లో ఏ విధంగా మార్చాలో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, చూద్దాం. నెక్స్ట్ 5th one. What can the
what can the maximum number of digits be in the repeating block of digits in the decimal expansion of 1/17? Perform division to check your answer. So 1/17 అంటే 1 ని 17 తో డివైడ్ చేస్తే మనకి పాయింట్ తర్వాత వచ్చే డెసిమల్స్ ఉంటాయి కదా, దాని బ్లాక్ అంటామన్నమాట, రిపీటింగ్ బ్లాక్. సో ఈ రిపీటింగ్ బ్లాక్ లోని మనకి అంటే ఇది నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్. సో ఈ నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్ లోని సో రిపీటింగ్ బ్లాక్ లోని ఎన్ని డిజిట్స్ ఉంటాయని అడుగుతున్నాడు. ఓకేనా? సో దానికోసం మనం పెర్ఫామ్ చేయాలి. లెట్ us see. 17 తోని 1 ని డివైడ్ చేయాలి. 17 తోని 1 ని మనం డివైడ్ చేయాలి. ఓకేనా? ఇక నేను 17 టేబుల్ రాస్తున్నాను, ఎందుకంటే 17 టేబుల్ వస్తే కానీ మనం లెక్క చేయలేం. సో మనలో చాలా మందికి 99.99% 17 టేబుల్ రాదు. సో కనుక 17 తో డివిజన్ చేస్తే అంటే 0.1% వచ్చు. సో అంటే చాలా మంది స్టూడెంట్స్ కదా, ల్యాక్స్ లో ఉంటారు, అందుకనే 0.1% అన్నాను. సో లెట్ us see 17 టేబుల్ రాద్దాం. 17 1s are 17, 17 2s are 34, 17 3s are 51, 17 4s are 68, 17 5s are 85, 17 6s are 104, 102, 17 7s are 119, 17 8s are 136, 17 9s are 153, 17 10s are 170. సో ఇది మనకి చాలు, ఇంతవరకు చాలు. ఓకేనా? ఇప్పుడు మనం పెర్ఫామ్ చేద్దాం. 1 అనేది 17 టేబుల్లో లేదు కనుక 0 పాయింట్ పెట్టుకుంటే మనకి ఇక్కడ ఒక 0 వస్తుంది. మరి 10 కూడా 17 టేబుల్ లేదు. సో చూద్దాం. 17 zeros are 0, 17 zeros are 0, 17 zeros are 0. 10లో 0 తీస్తే 10. ఇప్పుడు ఈ పాయింట్ అనేది మనకి ఏమి ఇస్తుంది? ఒక 0 ఇస్తుంది. 100. సో 100 అంటే మనకి ఏంటి? 5 తీసుకోవాలి. 17 5s, ఎందుకంటే 1 or 2 కనుక దాని ముందు. సో కనుక 17 5s are 85, 17 5s are 85. ఇలా మనం ఎంతవరకు చేయాలి? మన స్టార్టింగ్ 1 ఉంది కదా, 1 రిమైండర్ వచ్చినంత వరకు చేయాలి. 1 రిమైండర్ వస్తే ఆపేయాలి, ఎందుకంటే మళ్ళీ రిపీట్ అవుతుంది కనుక. ఓకేనా? 100లో 85 తీస్తే, సో 10లో 5 తీస్తే 5, 9 ఉంటుంది, 9లో 8 తీస్తే 1, 15. 15 అనేది 17 టేబుల్ లేదు. సో పాయింట్ అనేది మనకి 0 ఇస్తుంది. 150. సో 153 ఉంది, 150 లేదు కనుక 8s తీసుకోవాలన్నమాట. 17 8s are 136, 136. 136కి 4 ఇస్తే 140 అవుతుంది, ఇంకొక 10 ఇస్తే 150 అవుతుంది, అంటే 14 అన్నమాట. అంటే ఏంటి? 14. సో పాయింట్ అనేది 0 ఇస్తుంది, పాయింట్ అనేది 0 ఇస్తుంది. 140. సో 140 అంటే ఇది ఎక్కువ అయిపోతుంది కనుక 8s తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? మళ్ళీ 8s తీసుకోవాలి. 136. 136కి ఎంత యాడ్ చేస్తే 140 అవుతుంది? 4. జస్ట్ 4 తీసుకుంటే సరిపోతుంది. 4. సో పాయింట్ మనకి 0 ఇస్తుంది. 40 అంటే 2s తీసుకోవాలి. 17 2s 34. ఇక్కడ 2s తీసుకోవాలి. 34. 40లో 34 తీస్తే 6, అంతే కదా, 6 యాడ్ చేస్తే 40 వస్తుంది. సో కనుక ఆ పాయింట్ అనేది 0 ఇస్తుంది. 60. 68 ఉంది కనుక ముందు తీసుకోవాలి. 17 3s తీసుకోవాలి. 17 3s 51. సో 60లో 51 తీస్తే 9. సో పాయింట్ అనేది 0 ఇస్తుంది. 90 అవుతుంది. 90. సో 102 ఉంది, ఎక్కువ అయిపోతుంది కనుక 5s తీసుకోవాలి. 85. సో 90లో 85 తీస్తే 5. సో 0. పాయింట్ 0 వస్తుంది కనుక 51 ఉంది కనుక 2s తీసుకోవాలి. 17 2s 34. సో 34కి 50 రావాలంటే 16 యాడ్ చేయాలి కనుక 16, రిమైండర్ 16. సో పాయింట్ 0 వస్తుంది. 160. 160 అంటే 9s తీసుకోవాలి. ఈసారి ఏం తీసుకోవాలి? 9s. 153. 160లో 153 ఇస్తే 7, 70. సో కనుక ఇక్కడ చేద్దాం.
7 అంటే 70. సో 70 అంటే మనం 4s తీసుకోవాలి. 17 4s 68. 70లో 68 ఇస్తే 2 ఉంటుంది. సో పాయింట్ అనేది మనకి 0 ఇస్తుంది. నెక్స్ట్ 17 1s 17. 20లో 17 తీస్తే 3. పాయింట్ అనేది మనకి 0 ఇస్తుంది, 30 అవుతుంది. మళ్ళీ 17 1s 17 2s 34 కనుక. సో 17కి 30 రావాలంటే మనకి 13 యాడ్ చేయాలి కనుక 13. సో పాయింట్ అనేది 0 వస్తుంది, 130. సో 136 ఉంది అంటే 17 7s తీసుకోవాలి. 17 7s 119. సో దీనికి ఒకటి యాడ్ చేస్తే 120 అవుతుంది, ఇంకో 10 యాడ్ చేస్తే 130 అవుతుంది అంటే 11. పాయింట్ 0 ఇస్తుంది, 111 110. సో 119 ఉంది అంటే 6 తీసుకోవాలి. 6 తీసుకుంటే 102. 110లో 102 తీస్తే 8 అవుతుంది. ఏమవుతుంది? 8. సో పాయింట్ అనేది 0 ఇస్తుంది, 80. సో 85 ఉంది అంటే 4s తీసుకోవాలి, మళ్ళీ 4s. సో 17 4s 68. 68 అంటే 80లో 68 తీస్తే 12, 120 అవుతుంది. పాయింట్ 0 వస్తుంది కనుక 120. సో 120 అంటే 7s తీసుకోవాలి ఈసారి, 7. సో 119. 120లో 119 తీస్తే 1. ఇక్కడతో ఆపిలా. ఎందుకు? మళ్ళీ 10 మళ్ళీ 0 పెట్టుకుంటే మళ్ళీ ఏంటి? సో మళ్ళీ 0.588235294117647 బార్ అది అలా రిపీట్ అవుతున్నారు. సో దేర్ ఫోర్ మనకి ఇప్పుడు ఏమొచ్చింది? దేర్ ఫోర్ 1/17. 1ని 7తో డివైడ్ చేస్తే 0.88235294117647 బార్. ఇదంతా బార్. ఇప్పుడు ఏమడిగాడు? వాట్ కెన్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డిజిట్స్ బి ఇన్ ద రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ది డిజిట్స్. ఇది రిపీటింగ్ బ్లాక్. ఇక్కడ నుండి ఇదంతా రిపీటింగ్ బ్లాకే. ఈ రిపీటింగ్ బ్లాక్ లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో కౌంట్ చేయమంటున్నాడు. జాగ్రత్తగా కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. So therefore there are 16 digits. There are 16 digits in the repeating block. In the repeating block. So ఇది ఫ్రెండ్స్, దీని యొక్క స్క్రీన్ షాట్ ఖచ్చితంగా తీసుకోవాలి, ఎందుకంటే ఈ సమ్ అనేది గ్యారెంటీగా వస్తుంది. మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ మనం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 6th ప్రాబ్లంకి వెళ్దాం. Look at several examples of rational numbers in the form of p by q, where p, q are integers with no common factor other than 1 and having terminating decimals. Can you guess that q property? ఇక్కడ ఏంటంటే సెవరల్ ఎగ్జాంపుల్స్ చూడమంటున్నాడు. రేషనల్ నెంబర్స్ p, q ఇంటీజర్స్ అవ్వాలి, q 0 అవ్వకూడదు, అండ్ p, q అనేవి అదర్ దాన్ 1 ఫ్యాక్టర్స్ ఉండకూడదు. అలాంటి వాటిని మనం డివైడ్ చేస్తే డెసిమల్స్ వస్తాయి కదా. ఆ డెసిమల్స్ వచ్చినప్పుడు మనకి అవి టెర్మినేటింగ్ డెసిమల్స్ వస్తాయి. ఆ టెర్మినేటింగ్ డెసిమల్స్ వచ్చినప్పుడు q అనేది ఏ ప్రాపర్టీ ఉంటే అలా వస్తుందని అడుగుతున్నాడు. ఓకే, నేను 5/2 తీసుకుంటున్నాను. 2 2s 4, 2 5s 10. 2 2s 4, 1 ఉంటుంది, పాయింట్ పెట్టుకుంటే 10 అవుతుంది. 2 5s 10. 5/2 తీసుకున్నాను. తర్వాత నేను 40/8 తీసుకుంటున్నాను. 40/8. ఓకే, రెండింటికి కామన్ ఫ్యాక్టర్స్ ఉండకూడదు కదా. సో 1 ఉండాలి. 5కి 2కి 1 కామన్ ఫ్యాక్టర్. సో ఇక్కడ కూడా అలాగే తీసుకున్నాను. అయితే 17/8 తీసుకుంటాను. 17/8. సో 17కి 8కి కామన్ ఫ్యాక్టర్ 1. 8 2s 16. 8 2s 16. సో 1 ఉంటుంది, పాయింట్ పెట్టుకుంటే 10 అవుతుంది.
8 ones are 8. సో 10లో 8 తీస్తే 2 ఉంటుంది 20. 8 twos are 16. 4 ఉంటుంది 40. 8 5s are 40. సో అంటే దీన్ని 2తో డివైడ్ చేస్తే 2.5 వచ్చింది. 17 8తో డివైడ్ చేస్తే 2.125 వచ్చింది. ఇప్పుడు నేను 6ని 5తో డివైడ్ చేస్తాను. 6ని 5తో డివైడ్ చేస్తాను. 5 ones are 5. సో 1 ఉంటుంది. పాయింట్ పెట్టుకుంటే 10 అవుతుంది. 5 twos are 10. ఓకే, నెక్స్ట్ 28ని 25తో డివైడ్ చేస్తాను. 25 ones are 25. 25 ones are 25. సో 3 ఉంటుంది. పాయింట్ అనేది మనకి 0 ఇస్తుంది. 30 అవుతుంది. 25 ones are 25. సో 30లో 25 తెస్తే 5 ఉంటుంది. సో పాయింట్ 50 అవుతుంది. సో ఒక 25 twos are 50. అంటే 28/25 డివైడ్ చేస్తే ఈ విధంగా 1.1 వచ్చింది. 25 ones are 25. సో 28లో 25 తెస్తే 3 ఉంటుంది. పాయింట్ పెట్టుకుంటే 30 అవుతుంది. మళ్ళీ 25 ones are 25. 30లో 25 తెస్తే 5 ఉంటుంది. పాయింట్ పెట్టుకుంటే 50 అవుతుంది. 25 twos are 50. అంటే నేను 28ని 25తో డివైడ్ చేస్తే నాకు 1.12 వచ్చింది. ఈసారి ఈ రెండు తీసుకుంటాను. 32ని ఈసారి 2 into 5తో మనం డివైడ్ చేద్దాం. 2 5s ఎంత 10. 32ని 10తో డివైడ్ చేస్తే 0.32. 0.32. ఇప్పుడు ఈ 8తోని ఈ 25తోని మల్టిప్లై చేస్తాను. 8తోని 25తోని డివైడ్ చేస్తాను ఏదైనా ఒక నెంబర్. సో చేస్తే లేదంటే 1 2 3/2 స్క్వేర్ని 5 స్క్వేర్తో మల్టిప్లై చేస్తాం. 2 స్క్వేర్ ఎంత 4. 5 స్క్వేర్ ఎంత 25. 25 4s ఎంత 100. 123ని 100తో డివైడ్ చేస్తే మనకి 1.23. ఈ ప్యాటర్న్లో మనం తప్పించి మనం ఇంకెలా చేసినా సరే మనకి నాన్ టెర్మినేటింగ్ వస్తుంది. అంటే అర్థం ఏంటి? సో క్యూ అనేది ఇక్కడ 2 తీసుకున్నాను, ఇక్కడ 2 క్యూబ్ తీసుకున్నాను, ఇక్కడ 5 తీసుకున్నాను, ఇక్కడ 5 స్క్వేర్ తీసుకున్నాను, ఇక్కడ 2 power 1 5 power 1 తీసుకున్నాను, 2 స్క్వేర్ 5 స్క్వేర్ తీసుకున్నాను. అంటే డినామినేటర్లో 2 powers కానీ 5 powers కానీ ఉంటేనే అది టెర్మినేటింగ్ డెసిమల్, లేదంటే నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. సో దేర్ఫోర్ by observing all examples, q is equal to 2 to the power of m into 5 to the power of n, where m comma n belongs to whole number. సో అంటే ఈ m అనేది మన హోల్ నెంబర్స్, n కూడా హోల్ నెంబర్స్ తీసుకోవచ్చు. కానీ అయితే 2 పవర్లో ఉండాలి, అంటే 5 పవర్లో ఉండాలి, అంటే రెండింటికి కలిపేసి వాటి యొక్క పవర్స్లో ఉంటే అప్పుడు మనకి అది సెట్స్ అవుతుంది. సో ఇది దీని యొక్క ప్రాబ్లం. 7th one, write 3 numbers whose decimal expansions are non-terminating and non-recurring. సో నాన్ టెర్మినేటింగ్ అవ్వాలంటే ఎండింగ్ ఉండకూడదు, నాన్ రిపీటింగ్ అవ్వకూడదు. మనకు నచ్చిన రాయొచ్చు, కొన్ని కోట్లు రాయొచ్చు. లెట్ us see. First example, 1.234567235691254317 and so on. సో నాకు నచ్చిన నెంబర్ తీసుకున్నాను. ఎక్కడైనా రిపీట్ అయిందా? రిపీట్ అంటే ఎలాగవ్వాలి? రిపీట్ అయింది మళ్ళీ రిపీట్ అవ్వాలి, రిపీట్ అయింది మళ్ళీ, అప్పుడే దాన్ని రికరింగ్ అంటారు. అంతేగాని సో ఇక్కడ 2 3 వచ్చింది సార్, ఇక్కడ 2 3 వచ్చింది సార్, అలా కాదు. సో మనకి ఇప్పటివరకు చాలా సమ్స్ చేసాం రిపీటింగ్. సో అలా రిపీట్ అవ్వాలన్నమాట. అలా రిపీట్ అయితేనే దాన్ని రిపీటింగ్ అని అంటారు, లేదంటే ఇది రిపీటింగ్ కాదు. ఓకేనా? సో అలాగా మీకు నచ్చింది తీసుకోండి. రెండోది 4.12 1 2 3 1 2 3 4 1 2 3 4 5 1 2 3 4 5 6 అండ్ సో ఆన్. ఇది రిపీటింగ్ కాదు. సో ఇక్కడ 1 2 3 వచ్చింది, మళ్ళీ 1 2 3 రాలే. ఓకేనా? మళ్ళీ 1 2 3 రాలే. అంటే ఒక నెంబర్ తర్వాత మళ్ళీ అదే నెంబర్ రావాలి. చూడండి, ఇందాక మనం 17 టేబుల్తో డివిజన్ చేసినప్పుడు అంత పెద్ద నెంబర్ మళ్ళీ రిపీటింగ్గా వచ్చింది. అలా రాలే. మనకు నచ్చిన నెంబర్స్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ థర్డ్ వన్
7.20123 మీకు నచ్చిన నెంబర్ 7 చెప్పండి. 3 2 5 6 4 1 7 9 3 అండ్ సో ఆన్. అంటే ఇవి ఎక్కడ కూడా రిపీట్ అవ్వట్లేదు, అలానే టెర్మినేటింగ్ అవ్వట్లేదు. అంటే ఇవన్నీ నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్. వాడు 3 అడిగారు కనుక 3 రాశాను. మీరు కూడా నాలాగా ఎన్ని కావాలంటే అన్నిసార్లు అన్ని రాయొచ్చు అన్నమాట. సో నెక్స్ట్ మనం 8th ప్రాబ్లంకి వెళ్దాం. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు మనం 8th ప్రాబ్లంకి వెళ్దాం. ఫైండ్ 3 డిఫరెంట్ ఇర్రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 5/7 and 9/11. సో 5/7 9/11 అనేవి రేషనల్ నెంబర్స్. 2 రేషనల్ నెంబర్స్ మధ్యలో ఇర్రేషనల్ నెంబర్స్ 3 ఫైండ్ చేయము. మన ఇష్టం, ఎన్ని కావాలంటే అన్ని ఫైండ్ చేయొచ్చు. ఫస్ట్ 5/7. సో 5ని 7తో డివైడ్ చేద్దాం. సో 0 పాయింట్ పెట్టుకుంటే 50 అవుతుంది. 7 7s are 49. సో 1.0 వస్తుంది. 7 1s are 7. 3.0 వస్తుంది. 7 4s are 28. సో 2 20. 7 2s are 14. 6 60. 7 8s are 56. 4 40. 7 5s are 35. సో ఇక్కడతో ఆపేయచ్చు, 5తో ఆపేయచ్చు, ఎందుకంటే మళ్ళీ 5 రిపీట్ అవుతుంది కనుక. సో అదేవిధంగా 9ని 11తో డివైడ్ చేయాలి. సో 0.90 అవుతుంది. 11 8s are 88. సో 2 ఉంటుంది, 20 అవుతుంది. 11 1s are 11. మళ్ళీ 9 అవుతుంది, 90. 11 8s are 88. మళ్ళీ 9 వస్తుంది, మళ్ళీ 2 వస్తుంది, 20. 11 1s are 11. మళ్ళీ 9 అవుతుంది, అండ్ సో ఆన్. ఇది కూడా అండ్ సో ఆన్, ఇది కూడా అండ్ సో ఆన్. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 5ని 7తో డివైడ్ చేస్తే నాకేమొచ్చింది? 0.714285 బార్. మరి 9ని 11తో డివైడ్ చేస్తే ఎంత వచ్చింది? 0.818181. ఓకే, 0.81 బార్. అంటే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 0.71 బార్కి 0.81 బార్కి మధ్యలో మీరు ఏ ఇర్రేషనల్ నెంబర్స్ రాసిన, ఇందాక రాసాం కదా, ఎలా రాసినా సరే పర్లేమాట. సో దేర్ ఫోర్ 3 different irrational numbers between 5/7 and 9/11 are ఫస్ట్ వన్ చూడండి, 71 కన్నా ఎక్కువ తీసుకోవాలి, ఇక్కడ 81 కన్నా తక్కువ తీసుకోవాలి. కనుక 0.7315697264 అండ్ సో ఆన్. ఎక్కడ రిపీట్ అవట్లే, అలానే టెర్మినేటింగ్ అవట్లే. సో ఇది ఒక ఎగ్జాంపుల్. 73 తీసుకున్నాం కదా, నెక్స్ట్ 77 తీసుకుందాం. సెకండ్ 0.7714334126 అండ్ సో ఆన్. మీకు నచ్చిన నెంబర్స్ రిపీట్ అవ్వకూడదు, ఓకేనా? థర్డ్ ఎగ్జాంపుల్. అంటే నేను 71కి 81కి మధ్యలో 73 తీసుకున్నాను, 77 తీసుకున్నాను. నెక్స్ట్ 79 కానీ 80 కానీ తీసుకోవచ్చు, మీ ఇష్టం. 80 తీసుకుందాం. 0.80902040121916 అండ్ సో ఆన్. ఎలాగైనా పర్లేదు. ఇవి నేను రాసిన ప్రామాణికం కాదు, నాకు నచ్చిన రాసాను, మీకు నచ్చిన మీరు రాయచ్చు, ఎందుకంటే ఇన్ఫైనైట్ ఉంటాయి, అనంతం ఉంటాయి అన్నమాట. సో ఇది మాట. నెక్స్ట్ లాస్ట్ సమ్ ఇన్ దిస్ ఎక్సైజ్. క్లాసిఫై ది ఫాలోయింగ్ రేషనల్ ఆర్ ఇర్రేషనల్. కిందివి రేషనల్ నెంబరా ఇర్రేషనల్ నెంబరా అడుగుతున్నమాట. సో అండర్ √23 ఉంది. √23 అంటే ఖచ్చితంగా ఇది ఇర్రేషనల్ నెంబర్. √23 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. సో √225 అంటే ఇది 15 స్క్వేర్ అంటే ఏమవుతుంది? ఈజ్ ఈక్వల్ టు 15 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 15 కనుక ఈజ్ ఏ రేషనల్ నెంబర్. సో ఇది మనకి టెర్మినేటింగ్ అయిపోయింది. సో టెర్మినేటింగ్ అయినా, నాన్ టెర్మినేటింగ్ విత్ రికరింగ్ అయినా అవన్నీ రేషనల్ నెంబర్ అవుతాయి. కనుక ఈజ్ ఏ రేషనల్ నెంబర్. చూడండి,
478 478 478 రిపీటింగ్ అంటే ఇది నాన్ టెర్మినేటింగ్ కానీ విత్ రికరింగ్. సో విత్ రిపీటింగ్. సో నాన్ రికరింగ్ అయ్యి రిపీటింగ్ అయితే అది కూడా రేషనల్ నెంబర్. సో ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఇక్కడ చూడండి 1.10 100 1000 1000 నెక్స్ట్ 1000 అదేదో ప్యాటర్న్ వస్తుంది కానీ ఇక్కడ రిపీట్ అవ్వట్లేదండి. మీరు అనుకుంటున్నారు ఇక్కడ 1 0 రిపీట్ అయింది, ఇక్కడ 2 0 రిపీట్ అయ్యి 3 0 రిపీట్, అలా కాదు. సో మన రిపీటింగ్ అంటే ఏంటి, ఇలాగా 478 478 478 అలా రావాలి. ఇప్పుడు 10 వచ్చింది అనుకోండి 10 రావాలి, మళ్ళీ 10 10 కొన్ని 100 వచ్చింది అనుకోండి 100 రావాలి, మళ్ళీ 100 రావాలి, కానీ 01 వచ్చింది. అంటే ఇది నాన్ రిపీటింగ్ అండ్ నాన్ రికరింగ్. సో రికరింగ్ అవ్వట్లేదు, అలానే రిపీటింగ్ కూడా అవ్వట్లేదు. ఓకేనా, టెర్మినేటింగ్, నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్. సో కనుక దేర్ ఫోర్ ఇట్ ఈస్ an irrational number. An irrational number. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ మనకి 9th క్లాస్లోని నెంబర్ సిస్టంలోని ఎక్సైజ్ నెంబర్ 1.3లోని ప్రతి లెక్క ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ పిన్ టు పిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు కనుక నా టీచింగ్ నచ్చినట్లయితే కిందన ఎస్ సార్ మీ టీచింగ్ ఈజ్ సూపర్ సార్, యువర్ టీచింగ్ ఈజ్ ఎక్సలెంట్ సార్, యువర్ టీచింగ్ ఈజ్ మార్వెలస్ సార్ అని మంచి మంచి కామెంట్స్ ఇవ్వండి. సో నచ్చితేనే ఇవ్వండి, లేదంటే అవసరం లేదు. సో నచ్చితే మీరు మంచి కామెంట్స్ ఇచ్చినట్లయితే సో మిగిలిన వాళ్ళు ఆ కామెంట్స్ చదివి వీడియోని చూస్తారు. 90% స్టూడెంట్స్ అందరూ కూడా ముందు కామెంట్స్ చదువుతారు. ఓకే కామెంట్స్ పోయిందంటే ఇంకా వీడియో మొత్తం చూస్తారు అనమాట. సో అది మాట. అదేవిధంగా మన వీడియోస్ని ఎంతవరకు వెళ్తున్నాయి, ఏ జిల్లా వరకు వెళ్తున్నాయి, ఏ ఊరు వరకు వెళ్తున్నాయో తెలుసుకోవాలంది కనుక మీ యొక్క పేరు, మీ యొక్క స్కూల్ పేరు, మీ యొక్క ఊరు పేరు, మీ యొక్క జిల్లా పేరు రాయండి. అప్పుడు ఓహో తెలంగాణ వరకు వెళ్తుంది, ఓకే కర్ణాటక వెళ్తుంది, ఓకే తమిళనాడు వరకు వెళ్తుందని. సో బార్డర్స్ మన ఆంధ్రప్రదేశ్ బార్డర్ సో ఉంటాయి కదా, ఆ బార్డర్స్ వరకు వెళ్తుందని నాకు ఒక చిన్న హ్యాపీనెస్ ఉంటుంది అనమాట. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. If you like this video, you just like and subscribe the channel and share this video.